అందరికి నమస్తే. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈ రోజు అయితే గణేష్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో వచ్చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ రోడ్ అన్నమాట, దుల్పేట్ది. సో లోపల అయితే మనకైతే అప్డేట్ చాలా ఉంది. సో అన్న వాళ్ళ దగ్గర అయితే పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది, జ్యువెలరీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ముంబై స్టైల్ మనకి విగ్రహం అన్నమాట, విత్ 4 హ్యాండ్స్. జ్యువెలరీ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే అథెంటిక్ ముంబై స్టైల్ ఉన్నది. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 7 to 8 feet ఉంటుంది. విడ్త్ వచ్చేసి మనకు 3.5 to 4 feet ఉంటుంది ఫ్రెండ్స్. సో ధోతి కూడా వస్తుంది మనకి, జ్యువెలరీ వర్క్ కూడా వస్తుంది దీంట్లో. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం అన్నమాట. సో జ్యువెలరీ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే ప్రెజెంట్ చేశారు మనకైతే. సో రైట్ సైడ్ లో అయితే అన్న వాళ్ళు అయితే ఫైబర్ వర్క్ అనేది తయారు చేస్తున్నారు చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ విగ్రహం అన్నమాట. సో మనకి భారీ బుజ్జ వినాయకుడు అనమాట ఈ విగ్రహం వచ్చేసి. హైట్ వచ్చేసి మనకి 20 to 22 feet ఉంటుంది, విత్ కిరీటం అనమాట. సో చోల కాడ చూసుకోవచ్చు మనకైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే పాములు ఇచ్చారు చోళల్లో. సో మనకి యూనిక్ ఏముందంటే ఈ విగ్రహంలో అయితే మనకైతే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకు తొండం మీద, గణేశుని తొండం మీద. మళ్ళీ 3వ కన్ను కూడా ఉంది శివుని లాగా. మనకైతే గణేశుని తయారు చేస్తారు గణేష్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే రుద్రాక్షలు కూడా చాలా రియలిస్టిక్ గా అన్న వాళ్ళు అయితే 3D లో చేశారు. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు. సరే నా బుకింగ్ చేసుకునేది ఉంటే మనకైతే డిస్క్రిప్షన్లో అయితే అలా అన్న వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను. సో ఎవరన్నా చేసుకునేది ఉంటే బుకింగ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ముంబై స్టైల్లో మనకైతే 21 to 22 feet ఉంటుంది వినాయకుడు వచ్చేసి. చాలా భారీ వినాయకుడు అనమాట. వినాయకుడు వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు. ధోతి వర్క్, కుందన్ వర్క్, షాల్ వర్క్, మనకి పెయింటింగ్ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్న వాళ్ళు చూసుకుంటే ఇక్కడైతే. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకి శివుని రూపంలో మళ్ళీ ఇంకో విగ్రహం చేశారు. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా ఉన్నదో. సో వినాయకుడు వచ్చేసి అయితే 4 హ్యాండ్స్ ఇచ్చారన్న వాళ్ళు. సో హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 16 to 17 feet ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకి ఇంచుమించు 8 feet వస్తుంది. సో స్వామివారికి అయితే స్కిన్ టోన్ కలర్ అయితే వేసేసారు అనమాట అన్న వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు ఫైర్ ఉంది. సో ఇక్కడైతే త్రిశూలాలు ఇచ్చారు. సో ఇంకో విగ్రహం కూడా ఉంది ఇక్కడ వచ్చేసి అయితే టైగర్ మీద మన వినాయకుడు వచ్చేసి స్టైలింగ్ పొజిషన్ లో కూర్చున్నాడు విత్ 4 హ్యాండ్స్. సో స్వామివారికి అయితే మనకైతే స్కిన్ టోన్ కలర్ అయితే అన్న వాళ్ళు అయితే వేసేసారు అనమాట. సో ఇంకో 2-3 days లో మనకైతే అన్న వాళ్ళు అయితే ఫైనల్ అవుట్పుట్ కూడా ఇస్తారు. సో కుందన్ వర్క్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం అనమాట ముంబై స్టైల్. సో స్వామివారు వచ్చేసి మహారాజా పొజిషన్ లో అయితే కూర్చున్నాడు విత్ 4 హ్యాండ్స్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే మాతలు ఇచ్చారు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 19 feet ఉంటుంది. విడ్త్ వచ్చేసి మనకైతే 10 feet వస్తుంది ఫ్రెండ్స్. సో ఒక్కసారి చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్ అనమాట. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకి ఈ విగ్రహం. సో అన్న వాళ్ళు అయితే ఈ విగ్రహం అయితే మనకు బాలాజీ ద్వారా డిజైన్ చేశారనమాట. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో బాలాజీ రూపంలో మనకైతే వినాయకుడు వచ్చేసి దర్శనం ఇస్తున్నాడు అనమాట. సో తుండం మీద అయినా కానీ జ్యువెలరీ మీద అయినా కానీ మనకైతే డిజైన్ ఎంత చాలా నీట్గా ఉన్నదో చూసుకోవచ్చు. సో కలర్ అనేది మనకి స్కిన్ టోన్ కలర్ అనేది వేసేసారనమాట అన్న వాళ్ళు వచ్చేసి. ఇంకో 2-3 days లో మనకైతే ఫుల్ పెయింట్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 19 to 20 feet ఉంటుంది. సో ఇక్కడ యూనిక్ ఏముందంటే మనకైతే పక్కనైతే అమ్మవారు ఉన్నారు. సో విడ్త్ అయితే మనకైతే దాదాపు 18 feet వస్తుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే వినాయకుడు వచ్చేసి ముంబై స్టైల్లో ఉన్నారు.
వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారన్న వాళ్ళు విత్ లడ్డు చేయనమాట. సో రైట్ సైడ్ అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే పికాక్ ఇచ్చారు చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఎలిఫెంట్ ఫేస్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే యూనిక్గా. సో దంతాలు చూసుకోవచ్చు ఎంత షార్ప్ ఉన్నాయో వినాయకుడికి వచ్చేసి అయితే. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 13 to 14 ఫీట్స్ ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకు 8 to 9 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు వచ్చేసి టైగర్ పక్కన అయితే నిల్చొని ఉన్నాడు అనమాట. సో ధోతి వర్క్ అయినా కానీ జ్యువెలరీ వర్క్ అయినా కానీ మన హిసాబ్తో అన్న వాళ్ళు అయితే చేసిస్తారంట. సో కాంటాక్ట్ నెంబర్ అయితే అన్న ఇస్తారనమాట డిస్క్రిప్షన్లో. సో చెక్అవుట్ దట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.